న్యూస్ చూస్తున్నారు. షాబాద్ 6 మర్డర్ల కేసులో సంచలనం నమోదైంది. పోలీసుల అదుపులో నిందితుడు రాజ్ కుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. షాద్నగర్ సమీపంలోని అక్కివేణిగూడెంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. రాజ్ కుమార్ ను ఎన్కౌంటర్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొహానికి మాస్క్ తో అక్కివేణిగూడెం సమీపంలో తిరుగుతున్నాడు నిందితుడు అంటూ తెలుస్తోంది. టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అడుగుతున్న క్రమంలో రాజ్ కుమార్ ను చాకచక్యంగా పట్టుకున్నారు మఫ్తీలో ఉన్న పోలీసులు. షాబాద్ లో భార్య పిల్లలతో సహా 6గురిని చంపిన రాజ్ కుమార్ 24 గంటలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో రాజ్ కుమార్ కోసం ఏకంగా 9 కాదు 10 బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుడు రాజ్ కుమార్ పై 2 లక్షల రివార్డు ఉంది. ఇటు హైదరాబాద్ మరి ముఖ్యంగా తెలంగాణ పోలీసులు మళ్ళీ తామంటే ఏంటో చూపించారు. ఘటన జరిగి దాదాపుగా 48 గంటల్లోని ఈ దుర్మార్గుడిని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి కాసేపట్లో బహుశా అఫీషియల్గా ఇటు పోలీసులు కూడా ఈ అంశాన్ని ధృవీకరించే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. షాబాద్ 6 మర్డర్ల కేసులో సంచలనం నమోదైంది. పోలీసుల అదుపులో నిందితుడు రాజ్ కుమార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. షాద్నగర్ సమీపంలోని అక్కివేణిగూడెంలో ఇటు రాజ్ కుమార్ని అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. రాజ్ కుమార్ను ఎన్కౌంటర్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్న సందర్భం. అయితే ఎలా దొరికాడు అంటే ముఖానికి మాస్క్ కట్టుకుని అక్కివేణిగూడెంలో సమీపంలో తిరుగుతూ ఉన్నాడు నిందితుడు. టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అడుగుతున్న క్రమంలో రిమెంబర్ ఎంత ఆకలి మీద ఉన్నాడో చూడండి. టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని చెప్పి అడుగుతున్న క్రమంలో రాజ్ కుమార్ను చాకచక్యంగా పట్టుకున్నారు మఫ్తీలో ఉన్న పోలీసులు. షాబాద్లో భార్య పిల్లలతో సహా 6గురిని చంపిన రాజ్ కుమార్ ఈ కేసులో కీలకమైన ఘటన చోటు చేసుకుంది. దుర్మార్గుని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, అప్డేట్స్ అందించేందుకు నేరుగా నిర్మల కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నిర్మల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మరి కాసేపట్లో నిర్మల కూడా లైవ్ లోకి అందుబాటులోకి రాబోతున్నారు. మరి కాసేపట్లో అప్డేట్స్ అందించేందుకు నిర్మల కూడా సిద్ధం కాబోతున్నారు. ఈ డీటెయిల్స్ ని ఫ్రమ్ ద బిగినింగ్ ట్రాక్ చేస్తున్నారు. రాజ్ కుమార్ ఎట్టకేలకు పోలీసులకు దొరికాడా? ఈ దుర్మార్గుడు పోలీసులకు చిక్కాడా? 6గురిని చంపేసిన ఈ రాక్షసుడు, నరరూప రాక్షసుడు, ఈ హంతకుడు, ఈ దుర్మార్గుడు ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఆకలి మీద ఉన్న ఈ గ్రామ సింహం, ఈ పిచ్చి కుక్క తిండి కోసం వెతుకులాడుతున్న సందర్భంలో పోలీసుల వలకు చిక్కింది. మఫ్తీలో ఉన్న పోలీసుల కంటికి చిక్కింది. చిక్కిన తర్వాత ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా అధికారిక సమాచారం, అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది, అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు నిన్నటి నుంచి పూర్తిగా గాలిస్తున్నారు. 1 కాదు 2 కాదు ఏకంగా 10 బృందాలు రంగంలోకి దిగాయి. ప్రతి డీటెయిల్స్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు. నిన్న డీసీపీ మాట్లాడుతూ కూడా మరి ముఖ్యంగా నిన్న ఒక 6 గంటల వరకు, నిన్న ఉదయం 6 గంటల వరకు అతగాడికి సంబంధించి ఆ లొకేషన్స్ని ట్రాక్ చేశారు. కారు మీద వెళ్తున్నట్టు సంవాట్ ఏదో ఒకటి 6 గంటల వరకు లొకేషన్ ట్రాక్ అయితే అయింది. ఆ తర్వాత నుంచి స్విచ్ ఆఫ్ చేసేసాడని, ఆ తర్వాత రకరకాలుగా ఇతగాడికి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నాలు చేశారు. కానీ చాలా కష్టతరమైంది. ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు తామంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నారా? ఇంకొకసారి దుర్మార్గుడు ఎక్కడున్నా, ఏ మూలనున్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా పట్టుకుంటామని చెప్పి తెలంగాణ పోలీసులు తమ సత్తా అంటే ఏంటో చూపించారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇటు దుర్మార్గుడిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి వాహనాన్ని, ప్రతి వెహికల్ని, ప్రతి అణువణువుని గాలించారు పోలీసులు. 10 బృందాలు రంగంలోకి దిగి అణువణువుని గాలించాయి. నిన్న వాళ్ళ కుటుంబం మాట్లాడుతుంది, వాళ్ళ బాలిక మేనమామ మాట్లాడుతూ ఈ దుర్మార్గుడిని పోలీసులే 55 రోజుల పాటు పట్టుకోకపోవడం కారణంగానే ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డాడు. వీడిని విడిచిపెట్టకండి, వీడిని విడిచిపెట్టద్దు, మాకు అప్పగించండి, మేము చూసుకుంటా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఇతగాన్ని ఎప్పుడు ఇక్కడ తీసుకురాబోతూ ఉన్నారు? లేకపోతే నేరుగా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందా? మరి ముఖ్యంగా బలవన్ మరణానికి పాల్పడతా అని చెప్పి ఆ డైలాగ్ వేసిన ఈ దుర్మార్గుడు అటువంటి ప్రయత్నం ఏమైనా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా? ఈ విషయం తెలిసిన తర్వాత శ్రీశైలం వైపు పారిపోతున్నాడు అని చెప్పి ఇంకొక చర్చ జరిగింది. ఇలా రకరకాలుగా ఇటువైపు పారిపోయాడని, అటువైపు వెళ్ళిపోయాడని, ఇదిగో ఎక్కడున్నాడని, ఇదిగో రైల్వే ట్రాక్ మీద ఉన్నాడని చెప్పి ఇలా రకరకాలుగా షికార్లు కొట్టాయి. బట్ ఎట్టకేలకు ఈ దుర్మార్గుడు పోలీసుల చేతికి చిక్కాడా? పోలీసులు ఇతగాన్ని పట్టుకున్నారా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఈ దుర్మార్గుడు దొరికాడు అనే విషయం ఒక్కసారిగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కీలక మలుపు కింద మాట్లాడుకుంటున్న సందర్భం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో లైవ్లోకి రాబోతూ ఉన్నారు. ఈ షాబాద్ 6గురిని హత్య చేసిన కేసులో రాజ్ కుమార్ ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో చూడండి. అసలు వీడి కదలికలు, వీళ్ళ కథ గురించి వింటూ ఉంటేనే ఒళ్ళు గగురుపాటుకి గురవుతూ ఉంటుంది.
ఎంత దుర్మార్గం అంటే వీడు తనకంటే 6 ఏళ్ల పెద్దదైన మహిళను పెళ్లి చేసుకోవడం ఇది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ప్రేమించాడు అనే పేరుతో ఆ మహిళను సరితను వాళ్ళ ఫ్యామిలీని అడగడం, తనను పెళ్లి చేసుకుంటా అని చెప్పి బలవంతం చేయడం, ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ డ్రైవర్గా ఏదో కొన్ని రోజులు పనిచేశాడు. ఆ తర్వాత అప్పుల బారి పడ్డాడు. ఏకంగా జూదానికి బానిసై, మద్యానికి బానిసై, జూదానికి బానిసై ఏకంగా 2.5 కోట్ల వరకు కూడా అప్పుల పాలైపోయాడు. అప్పుల పాలైపోయిన వ్యక్తిని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు శ్రమించాల్సి వచ్చింది. ఎలా? వాళ్లకున్న ఆస్తిని అమ్మేసి. సాధారణంగా తెలంగాణలో ఇప్పుడు భూముల రేట్లు ఏ స్థాయిలో ఉంటున్నాయో చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ ఈ శివారులో ప్రాంతాలు, హైదరాబాద్లోని భూముల ధరకు రెక్కలు వస్తూ ఉంటాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వాటికి కూడా ఆబ్వియస్లీ రేటు పెరుగుతుంది కదా. అలా వాళ్లకున్న ఆస్తులు కొన్ని ఎకరాలను అమ్మేసి ఏకంగా 2.5 కోట్ల ఆ జూదం అప్పులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ తల్లిదండ్రులు వాళ్ళకున్న ఆస్తులు కొంత భాగాన్ని అమ్మేసి వారి అప్పులు తీర్చి, అలాగే ఇక్కడ ఒక ఇల్లు కూడా కొనేసి ఇచ్చేసి, ఇదిగో నువ్వు భార్య పిల్లలతో ఇక్కడ ఉండు, నీ కాపురం నీ సంసారం నువ్వు వెలగబెట్టుకో, ఇక్కడ నువ్వు నీ పని నువ్వు చూసుకో, ఇంకెటువంటి విషయాల్లో వేలు పెట్టకు, ఎటువంటి బానిసవు కాకు అని చెప్పి ఆ తల్లిదండ్రులు చెప్పుకొచ్చినప్పటికీ కూడా గత కొద్ది రోజుల వ్యవధిలోనే, అంటే కొద్ది రోజుల వ్యవధిలోనే, ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఇతగాడు తన వక్ర బుద్ధిని చూపించాడు. 17 ఏళ్ల బాలికపై వీడి కన్ను పడింది. 17 ఏళ్ళంటే ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి కాలేజ్కి వెళ్తే సతాయించడం, 6 నెలల పాటు సతాయించాడు. ఆఖరికి ఎంతలా అంటే ఆ బాలిక తల్లి కాలేజ్ మానిపించేసేంతలా వెంటపడిన తర్వాత కూడా ఇంకా వేధింపులు కొనసాగాయి. ఆ తర్వాత పరీక్షల కోసం వెళ్తూ ఉంటే ఎక్కడే ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడతాడా అని చెప్పి ఆ బాలిక తల్లి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత పోక్సో కేసు పెట్టింది, లైంగికంగా వేధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి. ఆ తర్వాత వీడి గురించి తెలిసిన తర్వాత పోక్సో కేసు పెట్టిన తర్వాత వీడు ఇంకా కక్ష పెంచేసుకున్నాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే బాలిక తల్లి కేసు పెట్టిందో అప్పుడే కనుక పోలీసులు యాక్షన్లోకి దిగి ఉండుంటే, ఈ దుర్మార్గుని పట్టుకుని ఉండుంటే ఈరోజు ఈ 6 ప్రాణాలు, అసలు వీటితో సంబంధం లేని 2 చిన్న పిల్లలు, 2 ప్రాణాలు, పసి ప్రాణాలు 2 కూడా, ఆ 2 ఈరోజు బ్రతుకుండేవి. ఆ 2 ప్రాణాలు ఎవరివి? వీడి రక్తానివి. వీడి కన్న కొడుకు, వీడి కన్న బిడ్డలు ఇద్దరు కూడా, వాళ్ళిద్దరిని బలి తీసుకున్నాడు. ముందుగా పిల్లల్ని చంపేసే ప్రయత్నం చేశారు. వీడంత కసాయి వ్యక్తి ఇంకా ప్రపంచంలో భూమి మీద ఉంటాడా అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ నో, బహుశా ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ అవ్వచ్చు, బట్ దట్స్ ట్రూ. ఎందుకంటే కన్న పేగు 2 పిల్లలు, ముద్దులకే పిల్లలు ఇద్దరు కూడా, వాళ్ళిద్దరిని ఎలా చంపే ఉద్దేశింది దుర్మార్గుడికి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇంటికి వెళ్ళే ముందు ఒక బడ్వైజర్ ఆ బాటిల్ టిన్ ఉంటుంది కదా, సాధారణంగా టిన్ అంటే చిన్న క్యాన్లో ఉంటుంది. దాంట్లో ఆ క్యాన్లో ఒక చిన్న టిన్లో మద్యం సేవించి గుమ్మం దగ్గర బాటిల్ పెట్టేసి వెళ్ళి పిల్లల్ని చంపేద్దాం ప్రయత్నం చేస్తే భార్య అడ్డుపడడంతో ఆ భార్య మీదే అటాక్కి పాల్పడ్డాడు. ముందుగా భార్యని చంపేశాడు. దీనికేనా ప్రేమించింది? దీనికేనా పెళ్లి చేసుకుంది? దీనికేనా 6 ఏళ్ల తేడా ఇద్దరి మధ్య, భార్యకి వీడికి, భార్య సరితకు వీడికి ఏకంగా 6 ఏళ్ల తేడా. 6 ఏళ్ల వీడికన్నా 6 ఏళ్ళు పెద్దదా ఆమె. అంటే ఎంత మెచ్యూర్గా ఆలోచించుంటుంది. ఒక వ్యక్తి తన భర్త పరాయి అమ్మాయి పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడని తెలిసి విసిగిపోయి విడిచిపెట్టేస్తే ఈ దుర్మార్గుడు తప్పించుకొని తిరుగుతూ, పోక్సో కేసు పడింది కదా, తప్పించుకు తిరిగాడు. ఆ తప్పించుకు తిరుగుతూ ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో ముందుగా మన వ్యవస్థను ప్రశ్నించుకోవాలి. ఒక పోక్సో కేసు పడిందంటే ఆ వ్యక్తి ఎలా బయటకు వస్తూ ఉన్నాడు? దట్టు ఒక దుర్మార్గపు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది ఇతగాడికి. అటువంటి వ్యక్తిని ఎలా విడిచిపెట్టారు? ఎటువంటి సెక్షన్స్, దాని ఏమంటారు, లూజ్ సెక్షన్సా లేకపోతే కాస్త బలహీనమైన సెక్షన్స్, వీక్ సెక్షన్స్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇటువంటి వ్యక్తి ప్రస్తుతం పోలీసులకు దొరికాడనే తెలుస్తుంది. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ప్రస్తుతం రాజ్ కుమార్ని ఎక్కడ పట్టుకోవడం జరిగింది? ఎటువంటి సమాచారం అందుతోంది? రాజ్ కుమార్తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎస్ సచిన్, కొత్తూరు మండలము ఇంకొక అక్కివేణిగూడెం సమీపంలో కూడా పట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ పోలీసులు అయితే ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రచారం కూడా చేయలేదు, అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. కాకపోతే అక్కడ తను ఫేస్కు మాస్క్ కట్టుకొని
టిఫిన్ కోసము ఎంక్వైరీ చేస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పోలీసులు మఫ్టీలో ఉన్నారు కాబట్టి, బృందాలుగా ఏర్పడ్డారు కాబట్టి వాళ్ళే అదుపులోకి ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మీరు కూడా ఈ లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు కూడా కాల్ చేసి లైవ్లో జాయిన్ అయ్యి ఈ దుర్మార్గుడికి ఎటువంటి శిక్ష విధించాలి, ఈ దుర్మార్గుడికి ఎటువంటి కఠిన శిక్ష పడాలి, మీరేమనుకుంటున్నారు మాట్లాడే ప్రయత్నం చేయండి. లైన్స్ ఓపెన్ చేస్తుంది ఆర్టీవీ మీకోసం. ఎందుకంటే ఈ దుర్మార్గుడికి ఎటువంటి శిక్ష పడితే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. కింద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. 0406931611 0406931622 ఈ నెంబర్లో కాల్ చేసి మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. ఇటువంటి వెధవకి ఐఎమ్ వెరీ సారీ టు యూస్ దిస్ వర్డ్, కానీ తప్పటం లేదు. ఇటువంటి దుర్మార్గులకి, ఇటువంటి నరరూప రాక్షసులకి ఎటువంటి శిక్ష పడాలి? మనకున్న శిక్షలు సరిపోతాయా? మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు కాల్ చేయండి. నెంబర్స్ ఓపెన్ అయ్యాయి, లైన్స్ ఓపెన్ అప్ అయ్యాయి. నేను మళ్ళీ నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నిర్మల ప్రెసెంట్ ఎక్కడ పట్టుకున్నారు? ఎంతమంది పోలీసులు రంగంలో ఉన్నారు? ఎంతమంది బృందాలు రంగంలోకి దిగాయి? ఎంతమంది బృందాలు రంగంలోకి దిగిన తర్వాత ఎటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని అతగాన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది నిర్మల. ఎస్ సచిన్, మరి 9 బృందాలుగా కూడా పోలీసులు అయితే ఏర్పడడం కూడా జరిగింది. 9 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా షామీర్పేట, అక్కివేణిగూడెము సమీపంలో కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా స్థానికులు చెప్తున్నటువంటి మాట అనే సమాచారం అందుతూ ఉంది. కానీ పోలీసులు అయితే అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. అదేవిధంగా కూడా నిన్న చూసుకున్నట్లయితే కూడా చేగూరు రైల్వే స్టేషన్లో ఆ సమీపంలో కారు వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనేది పోలీసులు గుర్తించారు. కాబట్టి అదే ఆధారంగా కూడా తనను వెతికే ప్రయత్నంలో మళ్ళీ షామీర్పేట సైడ్ తను వచ్చినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. కారును అక్కడ వదిలేసి అంటున్నారు. కానీ తను ఇంకా బ్రతికే ఉన్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఇంకా విషయం తెలియాలంటే కూడా ఈ 9 బృందాలుగా వేర్పడినటువంటి పోలీసు వ్యవస్థ మొత్తం కూడా గాలింపు చర్యల్లో భాగంగానే ఇంతకుముందు షామీర్పేట సమీపంలోనే బెదిరింపులకు కూడా గురి చేశాడు. కాబట్టి అక్కడ కూడా ఒక నిఘా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. మరి స్థానికులు అదుపులోకి తీసుకున్నారా, ఇటు మఫ్టీలో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారా అనే విషయం కూడా ఇంకా వెల్లడయ్యే అవకాశం ఉంది, వెల్లడించాలి అనేది కూడా ఉంది. అదేవిధంగా కూడా కేవలము పోలీసులతోటి తను కుదుర్చుకున్న ఒప్పందం మేరకే తనకు 7 సంవత్సరాల లోపు శిక్షలు జరిగేటట్టుగా కూడా ఆ సెక్షన్లను యాడ్ చేయడం అనే దాని పట్ల కూడా ప్రజలైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ అండ చూసి ఇప్పుడు ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఓ పక్క సరిత కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు. అలాగే ఇటు చూసుకున్నట్లయితే మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో మైనర్ బాలిక కుటుంబానికి సంబంధించి అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి మహిళ కూడా, అందులో ఆ బాలికకు ఎవరు చూస్తారనే ఆవేదనతోటి బంధువులంతా కూడా ఇటు వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. అంటే 2 కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నటువంటి ఈ ఘటన నిందితుడు రాజ్ కుమార్ విషయంలో చాలా అంటే చాలా కఠినంగా కూడా పోలీస్ వ్యవస్థ కూడా వ్యవహరించబోతుంది అనేది ఇది సత్యం అని కూడా నమ్మాలి. అదే విషయంలో ఇప్పుడు తనని అదుపులోకి ఇంకా తీసుకున్నారా, తీసుకోలేదా అనేది పోలీసులైతే వాళ్ళు వెల్లడించాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా అధికారికంగా ఇంకా ప్రకటించడం లేదు. కాకపోతే దొరికాడు అని కొన్ని వార్తలు వినబడతా ఉంటే రాజ్ కుమార్ లాగే ఉన్న వ్యక్తి, కానీ రాజ్ కుమార్ కాదేమో పట్టుకున్న వ్యక్తి అని కొన్ని వార్తలు వినబడుతూ ఉన్నాయి. ఇందులో ఏది నిజము ఏది అబద్ధము అనేది పోలీసులు అధికారికంగా వెల్లడించేంత వరకు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ చాలా వరకు ప్రజలు మాత్రము ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకొకటి కుటుంబ సభ్యులు కూడా, ఇటు సరిత కుటుంబ సభ్యులు కూడా చెప్పుకొచ్చారు. ఇంతమందిని పొట్టను పెట్టుకున్న వ్యక్తి తనైతే ప్రాణాలతో ఉండడు. చాలాసార్లు కూడా తను బెదిరించాడు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు, ఆత్మహత్యకు పాల్పడతానని మరణానికి పాల్పడతానని చెప్పి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు. ఇప్పుడు కూడా అలాంటి అఘాయిత్యానికి ఏమన్నా పాల్పడుంటాడేమో అనేది ఒక భయం మమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఇంకో భయం ఏంటంటే ఇక్కడ సరిత అన్న ఎవరైతే ఉన్నారో సరిత అన్న మీద కూడా రాజ్ కుమార్ కక్ష పెంచుకున్నాడు. వాళ్ళ అన్న అంటే కూడా ఇష్టం ఉండదు కాబట్టి మా అన్న అంటే ఇటు సరిత అన్న మీద కూడా
తన ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే తనే స్వయంగా వచ్చి కానీ తన మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేస్తాడు. అంత మూర్ఖత్వంతోటి మారిపోయాడు ఇప్పుడు అనేది కూడా ఇక్కడ సరిత ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వదిన చెప్తున్నమాట. ఇక్కడ సరిత తల్లి చెప్తున్న మాట ఏంటంటే, చాలాసార్లు నా కళ్ళతో చూశాను, నా కూతురుపై దాడి చేస్తూ హింసించడం కూడా శారీరకంగా మానసికంగా హింసించడం అనేది చాలాసార్లు చూశాను, చాలాసార్లు అడిగాను. అయినప్పటికీ కూడా మళ్ళీ నా కూతురే కాంప్రమైజ్ అవుతూ తనతో జీవనాన్ని గడిపింది అని చెప్పేసి ఆ తల్లి కూడా చెప్పుకొచ్చిన మాటలు. కాబట్టి పోలీసులకు చేత కాకపోతే, అంటే వాళ్ళు మాట్లాడిన మాట చెప్తున్నాను నేను, పోలీసు బృందాలకు చేత కాకపోతే మేము వెతుకుతాము, మా చేతికి అప్పగించండి, లేదా మేమే వెతుక్కుంటాము, తనకి ఏ శిక్ష అయితే విధిస్తే న్యాయం జరుగుతుందో అదే శిక్ష మేము విధిస్తామని ఇటు సరిత ఫ్యామిలీ అంటున్నారు, ఇటు మైనర్ బాలిక ఫ్యామిలీ కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. ఇంకా టైం ఎందుకు పడుతుంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ని దృష్టిలో పెట్టుకుంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా కావచ్చు, మొబైల్ ట్రేస్ చేయడంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఒక్క నిందితుడిని పట్టుకోలేకపోతున్నారు. అంటే ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకు, తనకి ఏంటి, అసలు తనను ఒక్కసారి ఉండే ప్రయత్నం చేయండి. ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. చాలా మంది ట్రై చేస్తున్నారు ఇటు మాట్లాడడానికి. కింద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి, నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. లైన్స్ ఎంగేజ్గా వస్తే కనుక మీరు కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. అభ్యంతరకరంగా అసభ్యంగా లేని మెసేజెస్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కింద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. 04069316611, 04069316622. ఈ నెంబర్లకు కాల్ చేసి మీరేమనుకుంటున్నారు, ఇటువంటి దుర్మార్గుడికి ఎటువంటి శిక్ష పడాలి, ఎటువంటి శిక్ష పడితే ఇటువంటి లేకపోతే ఇటువంటి పనులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి, ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎటువంటి యాక్షన్లోకి దిగాలి? యాజ్ అ సొసైటీగా మీ మాట ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, మీ మనసులో మాట ఏంటి? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం కిందన నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. మీరు ఆ బ్రేకింగ్ న్యూస్ కింద టిక్కలు మీరు చూడొచ్చు. లైవ్లో మాట్లాడేందుకు కాల్ చేసిన నంబర్స్ అని చెప్పి 04069316611, 04069316622. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయొచ్చు. ఒక్కసారి మళ్ళీ నేను నిర్మలా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నిర్మలా ప్రెసెంట్ ఒకవేళ అదుపులోకి తీసుకుంటే కనుక ఏ టైంకి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది? దాంతోపాటు ప్రస్తుతం దీనికి సంబంధించి ఏమైనా రియాక్ట్ అవుతున్నారా, పోలీస్ శాఖ ఏమైనా రియాక్ట్ అవుతుందా, లేకపోతే ఇటు తీసుకొచ్చిన తర్వాత లేకపోతే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడొచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ సినారియోలో? ఎస్ ఇలాంటి సమాచారం మీద మాత్రము మొయినాబాద్ డీసీపీ మాత్రము స్పందించడం కూడా జరిగింది. ఇంకా అదుపులోకి తీసుకోలేదు. మేము 9 బృందాలుగా ఏర్పడ్డాం కాబట్టి 9 బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాము. అతి త్వరలోనే మేము అదుపులోకి తీసుకుంటాము. తన కారును మాత్రము చేగూరు రైల్వే స్టేషన్ వద్ద మేము గుర్తించాము. అడవిలోకి వెళ్ళినట్టుగా కూడా సమాచారం ఉంది కాబట్టి అడవి ప్రాంతంలో కూడా మొత్తము మేము దర్యాప్తు కొనసాగిస్తాము, ఎంక్వైరీ చేస్తాము. అదేవిధంగా కూడా మేము అదుపులోకి తీసుకున్న మరుక్షణమే అధికారికంగా కూడా మేము ప్రకటిస్తాము. ఇవన్నీ కూడా వదంతాలు నమ్మొద్దు అని చెప్పేసి ఓ పక్క డీసీపీ చెప్తున్నప్పటికీ కూడా ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మనకి కాలర్స్ జాయిన్ అవుతున్నారు, అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు కాల్స్ తీసుకుంటాను. మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ బీ ఆన్లైన్. శ్రీను నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీను గారు నమస్తే అండి. శ్రీను గారు నా మాట వినిపిస్తుంది మీకు? వినపడుతుంది సార్, మీ మాట వినపడుతుంది. శ్రీను గారు నా మాట వినిపిస్తుందా? వినపడుతుంది సార్. శ్రీను గారు మీరేమంటారండి? సార్ ఇలాంటి వాళ్ళని ఫస్ట్ పోలీస్ వ్యవస్థ కరెక్ట్ గా లేక మనకి ఈ రోజు 6 ప్రాణాలు పోవడం జరిగింది సార్. ఫస్ట్ పోలీసు వాళ్ళు వీళ్ళకి రాజు గారు అనే వానికి సరైన ట్రీట్మెంట్ ఇస్తే ఆడు ఇలాంటి ఘోరానికి పాల్పడి ఉండేవాడు కాదు. ఈ పోలీస్ వ్యవస్థ అనేది మారాలి సార్. డబ్బులకు లొంగి వాళ్ళకు బెయిల్ వచ్చేటట్టు కేసులు తక్కువ సెక్షన్లు పెట్టి బయటకు వచ్చే విధంగా ఇది చేయడం వల్ల ఈరోజు 6 ప్రాణాలు, పసి ప్రాణాలతో పాటు ఆ నిందితుడు వాళ్ళ ప్రాణాలు తీయడం జరిగింది. చాలా ఘోరమైన ఈ చర్య సార్. ఇలాంటి చర్యలు ప్రభుత్వాలు సీరియస్గా ఉండాలి. ఈ పోక్సో లాంటి కేసులు పెట్టినప్పుడు బాధ్యతగా వ్యవహరించి ఇలాంటి వాళ్ళని సొసైటీలో ఇంకోటి చేయకుండా చేయాలి సార్. ఇటువంటి వాళ్ళని బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తే ఇలాంటి నేరాలు పాల్పడేటోళ్ళు కూడా భయపడి ఈ సమాజంలో అందరికీ గౌరవంగా బతకడానికి ఉపయోగపడుతుంది సార్.
ఫైన్. అంటే ఇప్పుడు ఇతగాడు పట్టుబడ్డాడు అనేది మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ అదే జరిగితే కనుక ఇతగాడికి ఎటువంటి శిక్ష పడాలనుకుంటున్నారు మీరు? సార్ అందరూ భయపడే విధంగా సమాజం అని ఇంకోడు ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఈ అమ్మాయిలు ఈ బాలికలని రేప్ చేయడం కానీ వాళ్ళని బెదిరించి లొంగ తీసుకోవడం కానీ ఇలాంటి చేయకుండా చదువుకునే వయసులో వాళ్ళు ఎమ్మడి పడుతుంటే ఇట్లా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన ఇట్లా ఆ పోలీసు అతన్ని పట్టుకొని శిక్షిస్తే ఈ రోజు ఇలాంటి ఘోరం జరగకపోయేది సార్. ఇలాంటి దుర్మార్గులని ప్రవర్తన స్కూల్ ఏజ్ నుంచే స్కూళ్ళల్లో వీళ్ళకు కౌన్సిలింగ్ తో పాటు వీళ్ళకు సరైన పాఠ్యాంశాలు బోధించాలి సార్. స్కూల్ ఏజ్ నుంచే ఈ ప్రవర్తన ఈ యొక్క మైండ్ సెట్ మార్చాలి సార్ ఈ సమాజంలో. రైట్. ఈ మధ్య కాలంలో నల్గొండలగిరి ఇట్లా జరిగింది సార్. ఒక్కడే వెళ్ళి నలుగురిని చంపడం. ఈ రోజు మరి అదే చూసుకొని 6 చంపినట్టు కొడుతుంది మనకు. ఈ రోజు మొత్తం నేర వృత్తి అనేది చాలా పెరిగిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ సమాజానికి చాలా ఘోరం సార్, మంచిది కాదు. ఇది ప్రభుత్వం కూడా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం సార్ ఇది. రైట్ రైట్ శ్రీను, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేసినందుకు. ప్రతి ఒక్కరూ కోరుకుంటోంది అదే, వీడికి పడే శిక్ష, ఈ దుర్మార్గుడికి, ఈ రాక్షసుడికి, ఈ హంతకుడికి వీడికి పడే శిక్ష భవిష్యత్తులో ఇటువంటి ఘటనల పట్ల కనీసం ఆలోచించాలన్నా, కనీసం ఆలోచన చేయాలన్నా వెన్నులో వణుకు పుట్టేలా ఉండాలి అనేది ఇటు సొసైటీ నుంచి వస్తున్న డిమాండ్. మరి మీరు కూడా మాట్లాడచ్చు అండ్ మీ అందరి గొంతు కలిస్తేనే ఒక మార్పు అనేది సాధ్యమవుతుంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇటువంటి యాక్షన్లోకి దిగాలి అండ్ వీడికి ఎటువంటి శిక్ష పడాలి. మీరే అనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, కాల్ చేయండి. నిర్మల అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఈ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు నిర్మల, ఈ స్టోరీని కంప్లీట్గా ట్రాక్ చేస్తూ ఉన్నారు. నిర్మల, నిన్న మీరు వాళ్ళ బంధువులతో మాట్లాడారు. వాళ్ళ బంధువులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఎటువంటి ఇష్యూస్ని లేకపోతే ఎటువంటి కంప్లైంట్స్ని రాజ్ కుమార్ గురించి చెప్తూ ఉన్నారు వాళ్ళు? ఎస్, రాజ్ కుమార్ గురించి మాత్రం మొత్తం కూడా తప్పు, అంటే వాళ్ళు రాజ్ కుమార్ క్యారెక్టర్ ఎలాంటిది అనేది చెప్తూ ఉన్నారు. తను మొత్తంగా కూడా మొత్తం ఫ్యామిలీకి మైనస్గానే ఉన్నాడు. ఎందుకంటే ఇటు సరితను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా సరితను బాగా చూడలేదు, మానసికంగా శారీరకంగా హింసించాడు అని చెప్తున్నారు. అదేవిధంగా కూడా షాబాద్ నగరానికి ఎప్పుడైతే వాళ్ళు ప్రాంతానికి ఎప్పుడైతే వాళ్ళు షిఫ్ట్ అయ్యారో 2 సంవత్సరాల ముందు వరకు, ఆ 2 సంవత్సరాల నుంచి కూడా పక్క ఇంట్లోనే ఉన్నటువంటి మైనర్ బాలిక పైన కన్నేసి ఆ బాలికను టార్చర్ చేస్తూ, ఆ బాలికను బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడం కూడా, ఆ తర్వాత ఇంకా తను చెడు వ్యసనాలకు అలవాటు పడి, జూదాలకు అలవాటు పడి, అదే విషయమే కాకుండా స్వయంగా చెప్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు ఒకటే మాట, తనేదో బంగారు గనులు తవ్వడానికి కూడా ఆ సరితను హింసించి తన దగ్గర ఉన్న డబ్బులు లాక్కొని తను వెళ్ళిపోయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. 3 నెలల వరకు, 3 నెలలు అసలు భార్య పిల్లల్ని పట్టించుకోకుండా, ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియకుండా సరిత తల్లిపైనే వాళ్ళను వదిలేసి వెళ్ళిపోయినట్టుగా కూడా ఇక్కడ సరిత తల్లి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రోజుకొక కారు వేసుకొని వస్తూ ఉంటాడు, ఫ్రెండ్స్ని వెంట పెట్టుకొని, తన ఫ్రెండ్స్ని తీసుకొని, తను మత్తు పదార్థాలు తీసుకొని, అలాగే తాగుడుకు బానిసయ్యాడు కాబట్టి మద్యాన్ని సేవించి అలా ఫ్రెండ్స్ని తీసుకొని ఇంటికి వచ్చి గొడవ చేసి వెళ్తూ ఉంటాడు అని ఇటు సరిత వదిన కానీ సరిత తల్లి ఇద్దరు కూడా చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఇక మైనర్ బాలిక విషయానికి వస్తే కూడా ఫోక్సో కేసు నమోదైన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిని వదలకపోగా చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టుగా తను చట్టాన్ని చేతిలో తీసుకొని పోలీసుల్ని అదుపులో పెట్టుకొని పోలీసులకి లంచాన్ని ఎరవేసి తను స్టేషన్ బెయిల్ మీద బయటికి వచ్చాడు. ఈ స్టేషన్ బెయిల్ ఇచ్చే హక్కు ఎలా ఉంటుంది ఫోక్సో కేసు అయితే? కానీ వాళ్ళు ఏం చేశారంటే 7 years లోపు సెక్షన్లను యాడ్ చేసి రాజ్ కుమార్ని బయటికి రిలీజ్ చేసి ఈరోజు 6 ప్రాణాలు పోవడానికి గల కారణమయ్యింది పోలీస్ వ్యవస్థ. అంటే అక్కడ షాబాద్ పోలీస్ స్టేషన్కి సంబంధించినట్టు పోలీసు సిబ్బంది కావచ్చు, ఇటు రాజ్ కుమార్ కావచ్చు. ఇక కుటుంబ సభ్యులు కేవలం ఇదే మాట చెప్తున్నారు, ఈ రోజున నా పిల్లలు, నా కూతురు, నా మనమలు మాకు దూరం అవ్వడానికి కారణము కేవలము షాబాద్ పోలీసులు, అలాగే రాజ్ కుమారు. ఎప్పుడైనా ఎన్నోసార్లు బెదిరించేవాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అవన్నీ కూడా అందుకే ఇప్పుడు ఫ్రెండ్స్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్రెండ్స్ని కూడా తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ మొబైల్లలో కూడా మొబైల్ డేటా ఏముంది, వాళ్ళకేమైనా సమాచారం ఇచ్చాడా, వాళ్ళకేమైనా ఫోన్ చేశాడా, ముఖ్యంగా ఇంత ఘాతకానికి పాల్పడ్డ తర్వాత రాజ్ కుమార్ తండ్రికి ఫోన్ చేసినట్టుగా పోలీసులు నిన్న చెప్పడం కూడా జరిగింది. తండ్రికి ఏం చెప్పాడు అసలు?
ఏమని చెప్పాడు, ఆ తండ్రి మొబైల్ డేటాలో ఏముంది? ఎందుకంటే ఇక్కడ సరిత ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు, ఇటు రాజ్ కుమార్ తల్లిదండ్రులకు కూడా సరిత అంటే ఇష్టం లేదు అని చెప్పేసి. మరి అట్లేమైనా వాళ్ళు కూడా ఏమైనా ప్రోత్సహించారా రాజ్ కుమార్ని అనే విధంగా కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే షాబాద్లో రాజ్ కుమార్ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ ఎవరూ లేరు. నిన్న చూసాం, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళే ప్రయత్నం చేశాము, పక్కనే ఇల్లు కాబట్టి లాక్ చేస్తుంది ఇల్లు కూడా మొత్తం కూడా. అందుకు వాళ్ళను కూడా అదుపులోకి తీసుకొని విచారించే ప్రయత్నంలోనే ఉన్నారు. ఈరోజు సాయంత్రము లోపు ఎట్టి పరిస్థితుల్లో రాజ్ కుమార్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, రాజ్ కుమార్ ఎక్కడున్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా పోలీసులు అధికారికంగా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సచిన్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఈ స్టోరీలు కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే ఒకటా రెంట 6గురిని చంపేశాడు దుర్మార్గుడు. ఆఖరికి వీడు పట్టుబడ్డా అంటే అవుననే మాట వినిపిస్తోంది. షాబాద్ 6 హత్యల కేసులో కీలకమైన అప్డేట్ ఇది. కీలకమైన సంచలనం నమోదైంది. పోలీసుల అదుపులో నిందితుడు రాజ్ కుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. షాద్నగర్ సమీపంలోని అక్కివేణి గూడెంలో ఇదిగాన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. రాజ్ కుమార్ను ఎన్కౌంటర్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖానికి మాస్క్తో అక్కివేణి గూడెం సమీపంలో తిరుగుతున్నాడు నిందితుడు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అడుగుతున్న క్రమంలో రాజ్ కుమార్ను చాకచక్యంగా మఫ్తీలో ఉన్న పోలీసులు పట్టుకున్నారనేది అందుతున్న సమాచారం. షాబాద్లో భార్య పిల్లలతో సహా 6గురిని చంపాడు రాజ్ కుమార్. 24 గంటలుగా రాజ్ కుమార్ కోసం గాలిస్తూ ఉన్నారు పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి. నిందితుడు రాజ్ కుమార్పై 2 లక్షల రివార్డు ఉంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రజల నుంచి అనేది మీరు కూడా కమెంట్ చేయొచ్చు. ఎందుకంటే సొసైటీగా మీరు, మేము, మనమంతా కలిసి రంగంలోకి దిగితేనే ఒక మార్పు అనేది సాధ్యమవుతుంది. కాబట్టి మీరేమనుకుంటున్నారు? ఈ ఘటనలో మరి ముఖ్యంగా ఎటువంటి దుర్మార్గులకి ఎటువంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.